దేశవ్యాప్తంగా ప్రార్థన స్థలాల చట్టాన్ని అమలు చేయాలంటూ ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్పై ఇప్పటికే పెండింగ్లో ఉన్న అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని తెలిపింది. ఇలాంటి పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గత డిసెంబర్ 12న కీలక తీర్పు వెలువరించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు దేశంలోని ఏ న్యాయస్థానం కూడా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కు సంబంధించి కొత్త లిటిగేషన్లు స్వీకరించకూడదని ఆదేశించింది. అంతేకాదు, సర్వేలు కూడా చేపట్టకూడదని, ఇప్పటికే ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని ఆజ్ఞాపించింది. ఈ అంశంపై కేంద్రం వైఖరి తెలియకుండా నిర్ణయం తీసుకోలేమని ఆదేశాల్లో పేర్కొంది. 4 వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవలి కాలంలో మసీదుల కింద ఎక్కడ తవ్వినా దేవాలయాలే బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా ఉన్న మసీదులు, దర్గాల్లో సర్వేలు చేపట్టాలంటూ హిందూ సంస్థలు దిగువ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని తిరిగి హిందువులకు అప్పగించాలంటూ దాఖలైన ఈ పిటిషన్లపై న్యాయస్థానాలు విచారణ చేపట్టాయి. పైగా మసీదు లోపల పురావస్తు శాఖ సర్వే చేయాలని ఆదేశించాయి. ఇప్పటికే ఇలాంటి 12 కేసులు విచారణలో ఉన్నాయి. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, ఉత్తరప్రదేశ్లోని సంభాల్ షాహీ మసీదు, అజ్మీర్ దర్గాల లోపల హిందూ కట్టడాలున్నట్లు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని కోర్టులు విచారణకు స్వీకరించాయి. అయితే డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సర్వే ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో 1991 ప్రార్థనా స్థలాల చట్టం అమలు పరచాలంటూ ఓవైసీ దాఖలు చేసిన పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి 1991 ప్రార్థనా స్థలాల చట్టంలో 1947 ఆగస్టు 15 నాటి యథాతథ స్థితిని కొనసాగించాలని మాత్రమే చెప్పింది. కానీ పలానా ప్రార్థన స్థలం పలానా రోజు ఏ స్థితిలో ఉందనే విషయంపై ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సరైన నిర్వచనం ఇవ్వలేదు. దీని ఆధారంగానే 2022 జ్ఞానవాపి తీర్పు సమయంలో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సంచలన తీర్పు వెలువరించారు. జ్ఞానవాపిలో సర్వేకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనుమానాస్పద మసీదులు, దర్గాలు, ఇతర కట్టడాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లు విచారించిన దిగువ కోర్టులు కూడా సర్వేలకు అనుమతి ఇవ్వడం ప్రారంభించాయి. జ్ఞానవాపి విషయంలో డివై చంద్రచూడ్ తీర్పుకు బీజేపీ నేత న్యాయవాది వేసిన అశ్విని ఉపాధ్యాయ వేసిన పిటిషనే కారణం. ఏ విషయంపైనైనా న్యాయ పోరాటం చేసే హక్కును రాజ్యాంగం కల్పిస్తోంది. అయితే ప్రార్థన స్థలాల చట్టం అందుకు విరుద్ధంగా ఉందంటూ అశ్విని ఉపాధ్యాయ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో పాటు స్వాతంత్ర్యం సిద్ధించిన 1947 ఆగస్టు 15వ తేదీనే ప్రార్థనా స్థలాల చట్టానికి ప్రామాణికంగా ఎందుకు చూపారంటూ ప్రశ్నించారు. ఒక తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించడం సహేతుకం కాదని వాదించారు. పైగా పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ప్రార్థనా స్థలాలు ప్లేసెస్ వర్షిప్ యాక్ట్ పరిధిలోకి రావని చట్టంలోనే ఉంది. సో ఇలాంటి ఎన్నో లొసుకులతో కూడిన ప్రార్థనా స్థలాల చట్టం న్యాయం ముందు నిలుస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే సర్వేలకు ఆదేశించిన ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీ కోర్టు తీర్పులను తప్పుపడుతూనే ఉన్నారు. ప్రార్థనా స్థలాల చట్టానికి ఇది విరుద్ధమని వాదిస్తున్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రచూడ్ పైన ఆరోపణలు చేశారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి ఆయనే కారణమని అన్నారు. గత నెలలో రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాలో మహాశివుని ఆలయం ఉందంటూ హిందూ సేన స్థానిక కోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు దర్గా కమిటీ, పురావస్తు శాఖ, మైనారిటీ మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేయడాన్ని అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. ఇప్పుడంతా ఏఐ జమానా నడుస్తుంటే ఇంకా ఏఎస్ఐ భజన చేసుకోవడం అవసరమా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి సమస్యలు ముందు ముందు ఇంకా తలెత్తుతాయని తాను బాబ్రీ మసీదు, రామ జన్మభూమి తీర్పు సమయంలో హెచ్చరించానని అన్నారు. నాటి జస్టిస్ డివై చంద్రచూడ్ ఇదంతా ఆపగలిగేవారని, కానీ ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. దాని ఫలితమే ఇప్పుడు మసీదుల కింద ఆలయాలు ఉన్నాయని పిటిషన్లు వేస్తున్నారని ఓవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు. నిజానికి ఓవైసీ డిమాండ్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 1991 ప్రార్థనా స్థలాల చట్టం అమల్లోనే ఉంది. కానీ ఈ చట్టం సర్వేలను అడ్డుకోలేదు. జ్ఞానవాపి తీర్పుతోనే ఆ విషయం తేలిపోయింది. అది తెలిసి కూడా మెట్లెక్కడం ఆయనకే చెల్లింది. ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం 1947 స్వాతంత్ర్యం లభించిన సమయంలో ఉన్న ప్రార్థనా స్థలాల్లో ఏ మార్పు ఉండదు. అయితే అయోధ్య రామ మందిర వివాదం ఈ చట్టం చేసే సమయానికే ఉండడంతో ఆ వివాదాన్ని ఈ చట్టంలో మినహాయింపిచ్చారు. అయితే జ్ఞానవాపి విషయంలో సర్వేకు అనుమతిస్తూ జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన ఆదేశాలతో 1991 ప్రార్థనా స్థలాల చట్టం అత్యంత లోపభూయిష్టంగా ఉన్న విషయం మొదటిసారి ప్రపంచానికి తెలిసింది. 1991 సెప్టెంబర్ నాటి పివి నరసింహారావు ప్రభుత్వం ప్రార్థనా స్థలాల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.
అయితే ప్రార్థనా స్థలాల చట్టం అమలుకి వచ్చిన ఏడాది తర్వాత అంటే 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు అక్రమ కట్టడంపై కరసేవకులు దాడి చేసి కూల్చేశారు. అంతకుముందు 1990లో బాబ్రీపై తొలి దాడి జరిగింది. ఆ తర్వాత ప్రార్థనా స్థలాల చట్టం చర్చకు వచ్చింది. అయితే అయోధ్య బాబ్రీ వివాదం తప్ప మిగతా ఆక్రమిత దేవాలయాల విషయంలో ఓ 2 దశాబ్దాల వరకు ఎలాంటి చర్చే లేకుండా పోయింది. అయితే ప్రార్థన స్థలాల చట్టం ఎంత ప్రమాదకరమో అన్న చర్చ 2014లో మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాతే మొదలైంది. ఆలయాల పునరుజ్జీవనం అనే నినాదంతో ప్రార్థన స్థలాల చట్టంపై మళ్లీ చర్చ మొదలైంది. అయోధ్య, కాశీ, మధుర వివాదాల నేపథ్యంలో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్పై తిరిగి చర్చనీయాంశంగా మారింది. తాజాగా యూపీలోని సంభల్ ఘటన తర్వాత ఈ యాక్ట్పై చర్చ మరింత తీవ్రమైంది. సంభల్ మసీదు స్థానంలో హరిహర ఆలయం ఉండేదని హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఏఎస్ఐ సర్వేకు అనుమతిచ్చింది. ఆ తర్వాత అక్కడ హింస చెలరేగింది. 5గురు మృత్యువాత పడ్డారు. ఈ హింసాకాండలో కొందరు పోలీసులు, స్థానికులు గాయపడ్డారు. అజ్మీర్ షరీఫ్ దర్గాను మహాదేవుని ఆలయంగా అభివర్ణించడంతో చెలరేగిన వివాదం ఇంకా ముగియనే లేదు. ఈ అంశం కూడా కోర్టులో ఉంది. హిందువులు భావిస్తున్నట్లు ఇటీవల సంభల్లో పురాతన శివాలయం బయటపడింది. స్థానికంగా విద్యుత్ చౌర్యం జరుగుతున్న విషయాన్ని గుర్తించిన అధికారులు అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ దేవాలయం ఆనవాళ్లు వెలుగు చూశాయి. 1978 వరకు ఈ దేవాలయంలో పూజలు జరిగేవి. కానీ ఆ తర్వాత మూతపడింది. దేవాలయం చుట్టూ ఆక్రమణలు జరిగాయి. దీనికి సంబంధించిన సమాచారం అధికారిక రికార్డులో ఉంది. ఈ సమాచారాన్ని బట్టే అధికారులు అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా ఈ దేవాలయం బయటపడింది. దీంతో స్థానికంగా ఉన్న హిందువులు ఈ దేవాలయాన్ని శుభ్రం చేసి పూజలు మొదలుపెట్టారు. ఈ దేవాలయం మూతపడడానికి కొన్ని కారణాలు ఉన్నాయని స్థానికుల వాదన. 1978లో 15 నుంచి 20 కుటుంబాలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయాయని, వారిలో దేవాలయ పూజారి కూడా ఉన్నారని చెబుతున్నారు. పూజారి వెళ్లిపోయినప్పటి నుంచి దేవాలయం మూతపడిందని తెలిపారు. ఇటీవల కాలంలో సంభల్ చుట్టూ జరిగిన ఈ వివాదాలు ఉదాహరణ మాత్రమే. దీనికి ముందు మధురలోని జ్ఞానవాపి మసీదు, శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదాలు కూడా ఈ తరహాలోనే హై ప్రొఫైల్ కేసులున్నాయి. ఈ వివాదాలు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టంతో ముడిపడి ఉన్నాయి. ఇక సంభల్లో ఆర్కియాలజికల్ సర్వేకు అనుమతించడం, ఆ తర్వాత గొడవలు జరగడం, కోర్టుల కేసులు దాఖలు కావడంతో తాజాగా సుప్రీంకోర్టు దీనిని సీరియస్గా పరిగణలోకి తీసుకుంది. 4 వారాల్లోగా ఈ చట్టంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం దాఖలు చేయబోయే అఫిడవిట్ను పరిశీలించిన తర్వాతే సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన 4 వారాల గడువు మరికొద్ది రోజుల్లో ముగియనుంది. సుప్రీంకోర్టు త్వరలో వెలువరించబోయే తీర్పుతో సంపల్ సహా ప్రస్తుతం సర్వేలు నిలిపివేయబడిన ప్రార్థనా స్థలాల్లో తిరిగి సర్వేలు మొదలవుతాయో లేదో తేలిపోతుంది. అంతేకాదు, ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగ విరుద్ధమా కాదా అన్నది కూడా సుప్రీంకోర్టు తేల్చేస్తుంది. ఒకవేళ ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధమని తెలిస్తే మోదీ ప్రభుత్వం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ను ఆగ మేఘాల మీద తొలగిస్తుంది. అదే జరిగితే ప్రస్తుతం ప్రార్థనా స్థలాల చట్టాన్ని అమలు చేయాలంటూ అసదుద్దీన్ వేసిన పిటిషన్కు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోతుందంటున్నారు న్యాయ నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.